నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో గుండె ఆరోగ్యానికి ఏది మంచిది, స్టంటా లేదా బైపాసా, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు డాక్టర్ నల్లమోతు మురళీకృష్ణ గారు, చీఫ్ కార్డియాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పీటీసీఏ అంటే ఏంటి, అసలు సిఏబిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, అసలు దాని గురించి వివరిస్తారా? పీటీసీఏ అనే దానికి అర్థం అంటే పర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కొరోనరీ యాంజియోప్లాస్టీ. దీన్నే ఇప్పుడు పీసీఐ అని కూడా అంటున్నారు, పర్క్యూటేనియస్ కార్డియక్ ఇంటర్వెన్షన్, కొరోనరీ ఇంటర్వెన్షన్. అదే సిఏబిజి అంటే కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, అంటే బైపాస్ సర్జరీ ఇన్ షార్ట్. రైట్ సార్. అసలు ఈ రెండు విధానాలు గుండెకి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఉపయోగిస్తారు? గుండెకి రక్త ప్రసారంలో తేడాలు అంతరాలు వచ్చినప్పుడు, దాంట్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఈ యాంజియోప్లాస్టీ సర్జరీ అనేది రెస్క్యూ ప్రొసీజర్స్. అంటే హార్ట్ గుండె కండరానికి రక్తం అందనప్పుడు రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడి రక్తనాళాలు బ్లాక్ అయిపోయి కండ డ్యామేజ్ అవటాన్ని హార్ట్ అటాక్, గుండెపోటు అంటాం. గుండెపోటుకు దారితీసే ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఏంటంటే, ఒకటి ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఉన్న కొలెస్ట్రాల్ కానీ లేకపోతే కాల్షియం బ్లాక్స్ని కానీ కరిగించి రక్త ప్రసారాన్ని మెరుగయ్యేటట్టు చేయటాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్. రెండోది అదే చాలా చోట్ల బ్లాక్స్ ఉండి బాగా క్లిష్టతరమైన బ్లాక్స్, తర్వాత మల్టిపుల్స్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం. అంటే కొత్త రక్తనాళాలని, ఏదైతే రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయో పూడికల్ని బైపాస్ చేస్తూ వేరే రక్తనాళాలను జోడించడాన్ని బైపాస్ సర్జరీ అంటాం. దీన్ని సిఏబిజి అంటారు. సార్, ఈ పీటీసీఏ విధానం అసలు ఎప్పుడు ఎంచుకుంటారు, దాని గురించి చెప్తారా? పీటీసీ అనేది నార్మల్గా ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ఇది అద్భుతమైన చికిత్స. అంటే మొదటి గోల్డెన్ అవర్. అంటే ఫస్ట్ ఎంత త్వరగా హాస్పిటల్ని కనుక మీరు రీచ్ అయినట్టయితే, ఫస్ట్ ఎయిడ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది అన్ని విధాల అత్యంత ఉపయోగకరమైన చికిత్సా విధానం ఇది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట 2 గంటలు ఏంటంటే హార్ట్ రక్తనాళం బ్లాక్ అయిపోయి అడ్డంకి ఏర్పడిన తర్వాత కండరం దెబ్బతింటం మొదలవుతుంది. గుండె స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవటం. యాంజియోప్లాస్టీ అనేది ఇప్పుడు పేషెంట్ కనుక మనకి ఎమ్మటే త్వరితగతిన ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పుడు గుర్తించి ఈసీజీలో మార్పులు కానీ ఛాతీలో నొప్పి కానీ ఉన్నప్పుడు ఇమీడియట్గా ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే డైరెక్ట్, అంటే ఎమర్జెన్సీ నుంచి క్యాత్ ల్యాబ్కి, ఎక్కడైతే ఈ యాంజియోప్లాస్టీ పరికరం ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేసి ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేసినట్టయితే, ఏదైతే రక్తనాళం మూసిపోయిందో ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి దాంట్లో స్టెంట్ కనుక పెట్టినట్టయితే ఇమీడియట్గా రక్త ప్రసారం ఇంప్రూవ్ అయ్యి హార్ట్ మజిల్కి ఎంత తక్కువ డ్యామేజ్ అయితే అంత త్వరగా కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. బైపాస్ గ్రాఫ్టింగ్, సిఏబిజి చికిత్సా విధానం అంటే కొత్త రక్తనాళాలను జోడించడం. అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉండి 3 రక్తనాళాల్లోనూ అనేక బ్లాక్స్ ఉన్నప్పుడు, తర్వాత పేషెంట్కి లెఫ్ట్ మెయిన్ అంటే ప్రధానమైన రక్తనాళం బ్లాక్ అయినప్పుడు, తర్వాత పేషెంట్ షుగర్ వ్యాధి ఉంటే కనుక వీళ్ళలో రిజల్ట్స్ అనేది బైపాస్ సర్జరీలో అనుకూలంగా ఉంటాయి. యాజ్ ఏ కార్డియాలజిస్ట్, మీరు గుండె సంబంధిత సమస్యతో ఎవరైతే వస్తారో వాళ్ళది డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పేషెంట్కి ఛాతీలో నొప్పి మొదలైన దగ్గర నుంచి మొట్టమొదటిగా ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ ఫిజిషియన్ కానీ అప్రోచ్ అయినట్టయితే ఈసీజీలో ఇది గుర్తించబడుతుంది. అంటే ఈసీజీ తీస్తే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనే దాంట్లో హార్ట్ అటాక్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు, అంటే పూర్తిగా మజిల్ డ్యామేజ్ కానప్పుడు మనకి ఈసీజీలో కొన్ని తేడాలు కనపడతాయి. ఆ ఈసీజీ కనుక గుర్తించినట్టయితే ఇమీడియట్గా కొన్ని ఇంజెక్షన్స్, థ్రాంబోలైసిస్ అనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్, కొంచెం లోడింగ్ డోసెస్, బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏంటంటే హార్ట్ అటాక్ తీవ్రతను తగ్గించవచ్చు. సో ఇది గుర్తించడం అనేది సులభంగా సింపుల్ ఈసీజీ ద్వారా గుర్తించవచ్చు. తర్వాత ట్రాప్నిన్ అంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ట్రాప్9T అని, ట్రాప్9I అని. ఈ ఎంజైమ్స్ పెరిగినాయంటే దాని అర్థం ఏంటంటే కండరం డ్యామేజ్ అవటం మొదలైందని అర్థం. రైట్ సార్. ఇప్పుడు చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, చిన్న వాటికి ఇప్పుడు మనము మొన్న నిమజ్జనాలు అప్పుడు డీజే చప్పుళ్ళకి డాన్స్ చేస్తూ అలాగే రకరకాలుగా కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉన్నాం, కార్డియాక్ అరెస్ట్ అవ్వడము. సో ఈజీగా పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, అందరికీ రావడానికి గల రీజన్ ఏంటంటారు? హార్ట్ అటాక్, గుండె సంబంధిత వ్యాధులు అనేది
వయసుతో నిమిత్తం లేదు. ఈ రోజుల్లో చిన్న వయసులోనే అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం. ఒకటి డయాబెటీస్, అంటే కొంతమందికి టైప్ 1 డయాబెటీస్, అంటే వాళ్ళకి చిన్న వయసు నుంచే షుగర్ వ్యాధితో బాధపడటం ఒకటి, తర్వాత బీపీ ఒకటి, మిగిలిన ఇది ధూమపానం, ఇలాంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా 25-30 ఏజ్ గ్రూప్లో కూడా మనం ఇప్పుడు హార్ట్ అటాక్ని బారిన పడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో వీటికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్ వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల కొవ్వు అనేది చేరటం అనేది చిన్న ఏజ్ నుంచి. యాక్చువల్లీ ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనే ఫినామినన్ అనేది 18 to 19 ఇయర్స్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ 50 years 60 yearsకి స్టార్ట్ అయ్యేది కాదు. ASCVD అంటే ఎథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజ్. సో 18 yearsకి ఈ స్లోగా ఈ మార్పులు అనేవి కనపడతాయి. అది ముందుగా గుర్తించేదానికి కొన్ని బ్లడ్ టెస్ట్లు, LPA అని, లైపోప్రోటీన్ ఏ అని, తర్వాత కొన్ని టెస్టులు ముందస్తుగా చేయించుకున్నట్టయితే చిన్నప్పుడే మనకి ఇది గుర్తించవచ్చు. అంటే 30 ఏళ్ళ వాళ్ళకి నడుస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి రావటం కానీ, ఆయాసపడటం కానీ, లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడటం కానీ, వాళ్ళకి షుగరు బీపీ ఉన్నట్టయితే సింపుల్ ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు, లేకపోతే సిటీ కాల్షియం ద్వారా మనం కనుక్కోవచ్చు. అండ్ సార్, ఈ PTCA అండ్ CABG శస్త్రచికిత్సలు అనేవి వీటిలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ప్రైమరీ యాంజియోప్లాస్టీ తర్వాత ఈ ఎలెక్టివ్ CABG కంపేర్ చేస్తే యాక్చువల్లీ గత 20 సంవత్సరాలు చాలా మార్పులనే వచ్చినాయి. 2004, 2005, 20 years బ్యాక్ అప్పుడు ఏంటంటే ఈ కాల్షియం సంబంధమైన బాగా టైప్ C బ్లాక్స్ అంటాం, అంటే బాగా గట్టిబండి బ్లాక్స్, తర్వాత లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు శస్త్రచికిత్స అంటే బైపాస్ రిజల్ట్స్ అనేవి బాగుండేవి. అంటే కాల్షియము, తర్వాత రక్తనాళాలు బెండ్స్ ఉండడం, ఇలాంటి వాటికి స్టెంట్స్ అనేవి అప్పుడు స్టెంట్స్ కన్నా కూడా బైపాస్ అనేది ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈవెన్ కాంప్లెక్స్ బ్లాక్స్ కూడా ఈ యాంజియోప్లాస్టీ చేయడానికి సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ ప్లాక్ మాడిఫికేషన్ అనేది ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్ని కరిగించడానికి అనేక విధానాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్లాక్ మాడిఫికేషన్ అంటే ఒకటి ఆర్బిటల్ ఎథెరెక్టమీ అని, రొటేషనల్ ఎథెరెక్టమీ, తర్వాత ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఎంత గట్టి బ్లాక్ అయినా సరే ఆ బ్లాక్ అనేది మనకి స్టెంట్ వేయడానికి సాధ్యపడుతుంది. సో ఈ రిజల్ట్స్ అనేవి కంపేర్ చేస్తే 20 సంవత్సరాల తోటి ఇప్పుడుతోటి కంపేర్ చేస్తే సర్జరీ అండ్ బైపాస్కి వ్యత్యాసం ఏం లేదు. ఒకటి సుపీరియారిటీ, ఒకటి ఇన్ఫీరియారిటీ అనేది లేదు. రిజల్ట్స్ అనేవి రెండిట్లోనూ సమానం. ఎవరికైతే యాంజియోప్లాస్టీ చేయగలుగుతామో అది డాక్టర్స్ నిర్ణయించి యాంజియోప్లాస్టీ ద్వారా చికిత్స అందించగలమంటే కనుక యాంజియోప్లాస్టీ సులభతరమైంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అది వీలు పడిన వాళ్ళకి సర్జరీ అనేది. ఈ రిజల్ట్స్ ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు 2025 NEJMలో వాళ్ళ స్టడీ, మ్యాసచ్యూసెట్స్లో చేసిన స్టడీ రెండు వాటి రిజల్ట్స్ చూస్తే కొన్ని వేల మందిని అధ్యయనం చేసిన తర్వాత చూస్తే ఏంటంటే రిజల్ట్స్ రెండు ఈక్వల్ అని వచ్చింది. అందువల్ల ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే స్టెంట్స్ 100% సక్సెస్ అవుతాయి, బైపాస్ 100% అనేది ఏం లేదు. ఏ పేషెంట్కి ఏది సూట్ అవుతుందో అది చూసి అది యాంజియోప్లాస్టిక్ వీలైతే యాంజియోప్లాస్టీ, సర్జరీ వీలైతే సర్జరీ. అండ్ సార్, ఈ సర్జరీ కానీ స్టంట్ వేయడం కానీ దేని రిలేటెడ్ అయినా సరే పేషెంట్కి అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం ఉన్నాయి, అసలు ఈ అనాలిసిస్ ఏ విధంగా చేస్తారు, అండ్ పేషెంట్ ఏజ్ కూడా మ్యాటర్స్ కదా. సో ఏమేమి కన్సిడర్ చేస్తారు సర్జరీ చేసే ముందు? ఒకటి అంటే పేషెంట్ ఏ కేటగిరీలోకి వస్తారు అంటే పేషెంట్ కండిషన్, జనరల్ కండిషన్ బాగుండి కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగరు, ఒబేసిటీ ఇవి లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే వీళ్ళలో షుగర్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, తర్వాత దూబకాయం, తర్వాత హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం హై రిస్క్ కేటగిరీ అంటాం. తర్వాత పంపింగ్ కూడా అంటే హార్ట్ మజిల్ వీక్ అయిన వాళ్ళల్లో రిజల్ట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నార్మల్ పంపింగ్ అంటే 60-65% లెఫ్ట్ వెంట్రికులర్ రిజెక్షన్ ఫ్రాక్షన్ ఉన్న వాళ్ళకి పంపింగ్ తగ్గి 30-35% ఉన్న వాళ్ళకి చేసిన దాంట్లో వ్యత్యాసం అనేది ఉంటుంది. డెఫినెట్గా ఈ రెండు ప్రొసీజర్స్ కూడా యాంజియోప్లాస్టీ, సర్జరీ అనేది సక్సెస్ రేట్స్ పంపింగ్ అనేది సామర్థ్యం అంటే హార్ట్ మజిల్ పంపింగ్ సామర్థ్యం కనుక నార్మల్గా ఉన్నట్టయితే వాటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అండ్ సార్, ఈ రెండిట్లో కూడా కాస్ట్ పరంగా రెండిటికి వేరియేషన్ ఎంత ఉంటుంది, ఏది ఎక్కువ?
రెండు ఈక్వలేనమ్మా. ఆల్మోస్ట్ సర్జరీ కాస్ట్ ఇప్పుడు ఈవెన్ స్టెంట్ కాస్ట్ కూడా సేమ్, రెండు సమానం. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి 4 స్టెంట్స్ వేయాలనుకోండి, అట్లాగే అదే పేషెంట్కి 4 గ్రాఫ్ట్స్ చేయాలంటే సేమ్ అవుతుంది, ఎందుకంటే 4 స్టెంట్స్ బైపాస్ రెండు సమానమే. కొంతమంది పేషెంట్స్కి ఒక స్టెంట్ పడితే వాళ్ళ ఖర్చు తగ్గుతుంది. అట్లాగా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, అంటే మనం ఒక స్టెంట్ వేస్తున్నాం, 3 స్టెంట్లు వేస్తున్నాం, లేకపోతే బైపాస్ అప్పుడు ఏమన్నా అదనపు సౌకర్యాలు అంటే ఐఏబిపి కానీ ఇంకేదన్నా అంటే పంప్ వీక్గా ఉన్న వాళ్ళకి కొన్ని అదనంగా పెట్టాల్సి ఉంటుంది పరికరాలని, వాటి వల్ల కాస్ట్ అనేది ఒక్కోసారి పెరగవచ్చు. కొంతమంది పేషెంట్లు చూస్తూ ఉంటాము, స్టంట్ వేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వస్తారు, ఫుడ్ అండ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత స్పాన్ ఆఫ్ టైంని అంటే ఎంత స్పాన్ ఆఫ్ లైఫ్ని వాళ్ళు తెచ్చుకున్నట్టు అని చెప్తూ ఉంటారు. ఒక 10 years 15 years అని చెప్పి. ఒకవేళ స్టంట్ వేస్తే అసలు ఎన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ని మనం తీసుకున్నట్టు ఉంటుంది? దీనికి ఈ సమస్యకి ఏంటంటే యాక్చువల్లీ రీస్టినోసిస్ అనేది, ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అనేది ఒక ఇష్యూ అమ్మ. అంటే వేసిన స్టెంట్లో మళ్ళా బ్లాక్ అవటం అనేది గత 20-30 yearsతో కంపేర్ చేస్తే ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వచ్చాక ఐఎస్ఆర్ ఇన్స్టెంట్ రీస్టినోసిస్ కానీ రీస్టినోసిస్ ఇష్యూ కానీ దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఎక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ ఒకటి, ఇన్స్టెంట్ రీస్టినోసిస్, సబ్ అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్, లేట్ స్టెంట్ థ్రాంబోసిస్. అంటే స్టెంట్ వేసిన వాళ్ళలో ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న మనకి యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్, తర్వాత స్టెంట్ మేకింగ్లో కూడా మార్పులు రావటం వల్ల ఆ ఇన్సిడెన్స్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు 100 కేసులు చేస్తే హార్డ్లీ వీ సీ ఎనీ స్టెంట్ థ్రాంబోసిస్ కానీ రీస్టినోసిస్ కానీ. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో 20-25 years సర్జరీ చేసిన వాళ్ళని చూశాను, 20-25 years బ్యాక్ స్టెంట్ వేసుకున్న వాళ్ళని చూశాను. సో ఇది ఇన్నాళ్ళని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. బైపాస్ చేసిన వాళ్ళలో కొంతమందిలో అరుదుగా 2-3 yearsలోనే వేసిన గ్రాఫ్ట్స్ మూసుకుపోతాయి. అట్లాగే స్టెంట్ వేసిన వాళ్ళలో కూడా ఒక్కోసారి ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటే లోపల మళ్ళీ కొలెస్ట్రాల్ అయ్యి మళ్ళీ స్టెంట్ నేరో అవుతుంది. అది రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ కామన్. సో కంప్లీట్ పేషెంట్ టు పేషెంట్ కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది ఐ థింక్. ఎస్. అండ్ ఈ పీటీసీఏ చేయించుకున్న రోగులకి మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయా సార్? ఉంటాయమ్మా. దాన్నే రీస్టినోసిస్ అంటాం. మళ్ళీ బ్లాక్ అంటే లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ అవటం, ఒక్కోసారి వేసిన చోట కాకుండా వేరే చోట మళ్ళీ కొవ్వు పేరుకోవటం, ఇవన్నీ కూడా జరగవచ్చు. రీస్టినోసిస్ అనేది నార్మల్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఇప్పుడు 2-3%, అంటే 100 మందికి వేస్తే 2-3లో ఈ రీస్టినోసిస్ అనేది రావచ్చు. అండ్ సిఏబీజీ చేసిన రోగుల్లో అసలు ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలరు వాళ్ళు? అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందమ్మా. రక్త ప్రసారం మెరుగవుతుంది కాబట్టి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిన వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళకి అంటే బైపాస్కి ముందు వాళ్ళ పంపింగ్ ఎలా ఉంది, ఇప్పుడు నార్మల్ పంపింగ్ ఉందనుకోండి 60-65, వాళ్ళకేమీ హార్ట్ అటాక్ రాలేదు, హార్ట్ మజిల్ నార్మల్గా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే నార్మల్గా అంతకుముందు ఏం చేసేవారు అంతకన్నా ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమి అలసట కానీ నొప్పి కానీ రావు, యాంజైనా అలాంటి సిమ్టమ్స్ అనేవి కనపడవు. అండ్ ఫుడ్ విషయంలో కూడా సపరేట్ డైట్ అనేది ఇస్తూ ఉంటారు జనరల్గా ఈ కార్డియాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే. సో వాళ్ళు ఏం తినచ్చు ఏం తినకూడదు కొంచెం క్లియర్గా చెప్తారా సార్? ఎస్, శాకాహారులు అయితే మెయిన్గా అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయమ్మా. కొవ్వు అంటే నెయ్యి, తర్వాత నూనె సంబంధమైన వస్తువులు అంటే వేపుళ్ళు, తర్వాత ఆయిలీ ఫుడ్స్ అంటే నిలవ పచ్చళ్ళు, ఇలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకుని కుక్డ్ అంటే బాయిల్డ్ ఫుడ్స్ కానీ వండిన కూరలు పులుసులాగా తీసుకుంటే వాళ్ళకి వేపుళ్ళు తగ్గిస్తే డెఫినెట్గా కొవ్వు అనేది తగ్గుతుంది ఆహారంలో. సో క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే వాళ్ళకి రిక్వైర్డ్ క్యాలరీస్ సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవటం వల్ల మళ్ళీ ఫ్యాట్ అక్యుములేషను అంటే కొవ్వు చేరటం, మళ్ళీ కొవ్వు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసాహారుల్లో తక్కువ కొవ్వు శాతం ఉండే ఫిష్, తర్వాత స్కిన్లెస్ చికెన్ అంటే లీన్ మీట్, తర్వాత ఎగ్ వైట్ ఇలాంటివి తీసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. స్వీట్స్ అనే అవాయిడ్ చేయాలి. తీపి పదార్థాలు, వేపుళ్ళు, నూనెలో వేయించిన పదార్థాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి.
అండ్ సార్ ఈ చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు ప్రతి ఒక్కరికి డైలీ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి అని అంటున్నారు. బట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రన్నింగ్ కానీ జిమ్ కానీ లేకపోతే స్పీడ్ వాకింగ్ కానీ చేయలేరు అని అంటారు. ఇన్ కేస్ దానికి ప్రాబ్లం అవుతుంది అని అంటారు. ఈజ్ ఇట్ రైట్? లేకపోతే చేయొచ్చా వాళ్ళు కూడా? 100% అమ్మా. సపోజ్ ఆ పేషెంట్కి మనకు తెలియదు, అంటే హార్ట్ అటాక్ వచ్చే వరకు లోపల ఏముందనేది తెలియదు. అథ్లీట్స్లో ఒక్కోసారి చూస్తూ ఉంటాం, మీరు చాలా సార్లు న్యూస్లో వింటూ ఉంటారు. ఎప్పుడు జిమ్కి వెళ్ళే వ్యక్తికి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. తర్వాత అథ్లీట్స్ ఫుట్బాల్ ఆడుతామన్న ఒక ఫుట్బాల్ ప్లేయర్స్ ఫుట్బాల్ ఫీల్డ్లో కూడా ఎంతోమంది ఇవన్నీ ఏంటంటే విగరస్ ఎక్సర్సైజెస్. పేషెంట్కి నార్మల్ సర్క్యులేషన్ అంటే రక్తనాళాలన్నీ బాగానే ఉన్నాయి, ఎలాంటి బ్లాక్స్ లేవు. అలాంటి వాళ్ళు ఎంత ఎగ్జర్ట్ అయినా కూడా ఏమీ కాదు. అంటే నార్మల్గా హార్ట్ రేట్ 100% ఇంక్రీజ్ అయినా కూడా వాళ్ళకి ఎలాంటి మార్పులు రావు. అదే కొంతమందిలో ఏంటంటే చిన్న వయసులోనే ఈ ప్లాక్స్ అనేవి ఏర్పడతాయి, ఎథెరోస్క్లెరోటిక్ డిపాజిట్స్. అంటే కొవ్వు డిపాజిట్ అయ్యి 30% 40% ఉంటుంది. అది మామూలుగా మెట్లు ఎక్కినా లేకపోతే లైట్ ట్రెడ్మిల్ చేసినా అవి బయటపడవు. ఒక్కోసారి అంటే విగరస్ ఎక్సర్సైజెస్ వల్ల వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ ప్లాక్ అనేది రప్చర్ అవ్వచ్చు. అంటే ఈవెన్ 50% బ్లాక్ కూడా 50% కొలెస్ట్రాల్ డిపాజిట్ కూడా రప్చర్ అయిందనుకోండి, అది ప్లాక్ రప్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అక్కడ సడన్గా క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అయ్యి పూర్తిగా జామ్ అయిపోయి రక్తనాళంలో అడ్డంకి ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంది. అండ్ సార్ వంశపారపర్యంగా కూడా కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ జనరేషన్కి. ఇది కూడా అలాంటి ఒక డిసీజ్ అని అనుకోవచ్చా? వచ్చే స్కోప్ ఉంటుందా వంశపారపర్యంగా? ఎస్, ఇట్స్ ఏ లీనియర్ రిస్క్ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ అయితే ఎలాగ షుగర్ వ్యాధి సంక్రమించవచ్చు. అట్లాగే ఈ జెనెటికల్ ట్రాన్స్మిషన్ అనేది ఈ జీన్స్లో వాళ్ళకి యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్లు కొంతమంది చూస్తూ ఉంటాం. 40 ఏళ్ళకే హార్ట్ అటాక్ రావటం, 50 ఏళ్ళ లోపే గుండె బైపాస్ చేయించుకోవటం. వాళ్ళ ఫ్యామిలీలో డెఫినెట్గా ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే వాళ్ళకు కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. మామూలు వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళల్లో అధికంగా ఉంటుంది వచ్చే ఛాన్సెస్. అండ్ మీ అనుభవం ప్రకారం అసలు ఎక్కువ మంది రోగులకి ఏ పద్ధతిని యూజ్ చేస్తారు సార్? స్టంటా, బైపాసా? 15-20 years బ్యాక్ అయితే ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి బైపాస్ సజెస్ట్ చేసేవాడిని. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అందుబాటులో ఉన్న దీని ద్వారా పేషెంట్స్ చాయిస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే సులభంగా, అంటే పేషెంట్ ఇమీడియట్గా సేమ్ ఈవినింగ్ నడవచ్చు, లేకపోతే 1 dayలో రికవర్ అవుతారు. సో రెండు ఈక్వలే. కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ అనేవి వీళ్ళు చేసిన సైంటిఫిక్ అధ్యయనాల్లో ఏంటంటే బైపాస్ లెఫ్ట్ మెయిన్ ఉన్నా కూడా లేకపోతే మల్టీవెసల్ బ్లాక్స్ ఉన్నా కూడా బైపాస్ చేసిన వాళ్ళకి స్టెంట్స్, లెఫ్ట్ మెయిన్ కూడా స్టెంట్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మై చాయిస్ ఇస్ ఆల్వేస్ యాంజియోప్లాస్టీ. ఎవరైనా కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఘాటు ఉండకూడదని చెప్పి. అండ్ సార్ చివరిగా ఈ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండడానికి అసలు బిఫోర్ దట్ ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యపరమైన అలవాట్లు అంటే ముందుగా అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఇప్పుడు చేస్తుంది ఏంటంటే సెల్ఫ్ ట్రీట్మెంట్. అంటే నిర్ణయాలు అనేవి కూడా ఇది గ్యాస్ కావచ్చు, లేకపోతే ఇది హార్ట్ నాకెందుకు వస్తుంది, బీపీ ఉన్నా నెగ్లెక్ట్ చేసి చాలామంది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకునేదానికి చాలా తాత్సారం చేస్తారు. అంటే ఎందుకు వేసుకోవాలి, అది లేకుండా తగ్గించుకుంటాను, నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, లేకపోతే ఈ ఫలానా డైట్ ప్రకృతి డైట్ తీసుకుంటాను, ఆశ్రమాల్లో చేరి అవి చేస్తాం అని చెప్పి. కానీ అవేమి అంటే ముందుగా అసలు కొంత ఎక్సర్సైజ్, ఎంతో కొంత వ్యాయామం, తర్వాత ఇవన్నీ అలవాట్లని మార్చుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక బీపీ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకుని, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఇవన్నీ చేసుకోవటం వల్ల డెఫినెట్గా ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవాలి. అంటే హార్ట్ 30 years 35 years ముందుగా గుర్తించాలని సింపుల్ ట్రెడ్మిల్ టెస్ట్ లేకపోతే వాక్ టెస్ట్ ఇలాంటి టెస్టుల్లో మనకి ముందుగానే తెలుస్తుంది రాబోయే మార్పులనే. ఇప్పుడు కాల్షియం స్కోర్ చేసామనుకోండి, అది నార్మల్గా 0 ఉంటుంది. కాల్షియం స్కోర్ 35 years వాళ్ళకి సపోజ్ 200 ఉందనుకోండి. సో యాంజియోగ్రామ్ ద్వారా మనం గుర్తించవచ్చు ఆ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది. అది ఓన్లీ 40-50 ఉంటే జస్ట్ ఫాలో అప్ నెక్స్ట్ 3-4 yearsకో 5 yearsకో మళ్ళీ చేస్తాం. సో 40% యూజువల్గా హార్ట్ అటాక్ కారకం కాదు అది. సో ఇలాంటి బ్లాక్స్ ముందుగా గుర్తించడానికి మనకి అందుబాటులో ఉన్న టెస్టులు చేయించుకుంటే కనుక డెఫినెట్గా మనం గుండెపోటు బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సో మురళీకృష్ణ గారు, అసలు ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్టంట్ అండ్ బైపాస్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
యాంజియోప్లాస్టీ, స్టెంట్ విత్ బెలూన్ యాంజియోప్లాస్టీ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రక్తనాళంలో కొవ్వు శాతం బాగా అధికంగా ఉందంటే 80% వరకు బ్లాక్ అయిపోయింది. దీన్ని ఫస్ట్ చూసారు కదా, ఇది స్టెంట్ అనేది బెలూన్ మీద మౌంట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూసిన కొవ్వు అనేది దాన్ని ఈ బ్లాస్ట్ చేయడం ద్వారా, బెలూన్ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఆ స్టెంట్ అనేది లోపల ఉన్న కొలెస్ట్రాల్ డిపాజిట్ని క్రష్ చేస్తుంది. క్రష్ చేసి ఇట్లాగా ఫ్లో అనేది నార్మలైజ్ అయ్యేటట్టు చూస్తుంది. దీనికి వ్యత్యాసం గమనించినట్టయితే స్టెంట్ వేసిన తర్వాత, స్టెంట్ వేయకముందు ఈ స్టెంట్ కూడా 2-3 months టైంలో దానిపైన ఒక లేయర్, అంటే ఒక పొర అనేది వచ్చి కలిసిపోతుంది. అది అంటే దీన్ని ఇంటిమా అంటారు. ఇంటిమా అనేది దానిపైన గ్రో అయిపోయి అది నార్మలైజ్ అవుతుంది. సో నార్మల్ సర్క్యులేషన్, ఆ బ్లాక్ ఉన్న రక్తనాళం నార్మల్ అవుతుంది. అండ్ సార్, విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్లో ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకి గ్లోబల్గా అవైలబుల్ ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు మణిపాల్లో ఈ అత్యాధునిక పరికరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనం ఈ ప్రొసీజర్స్, నేను మెన్షన్ చేసిన ప్రొసీజర్స్ ఎక్కడైతే మీన్స్ అడ్వాన్స్డ్ కార్డియాలజీ ప్రాక్టీస్ జరుగుతుందో, లైక్ యుఎస్, యూరప్, అట్లాగే మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఈ ప్రొసీజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ కేసెస్ అనేది మణిపాల్ లాంటి సెంటర్స్లో డెఫినెట్గా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.